హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ అలాగే ఫైనల్ ఫేజ్ కూడా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే అందరూ చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలో తెలియకపోవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు లేదా ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్లో సీట్ రాని వాళ్ళు ఇద్దరైతే ఉంటారు. అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఇవ్వాలంటే మీకు వచ్చిన కాలేజ్ కన్నా మీకంటే అంటే వచ్చిన కాలేజ్ కంటే కొంచెం బెటర్ కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ తక్కువ కాలేజ్ ఇస్తే మాత్రం ఫస్ట్ ఫేజ్లో వచ్చి మంచి కాలేజ్ వస్తే మాత్రం సెకండ్ ఫేజ్లో చెత్త కాలేజ్ వస్తుంది. ఆ విధంగా అయితే ఉంటుంది. సో మీకు వచ్చిన కాలేజ్ కన్నా ఆ కాలేజ్ కన్నా కొంచెం టాప్లో ఉన్న కాలేజ్ అయితే ఇవ్వండి. ఎలా అయితే మీరు ఎంచుకున్న సీటు మీరు కోరుకున్న కాలేజ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అసలు సీట్ రాని వాళ్ళు ఏ విధంగా ఇవ్వాలి. సో చాలామంది స్టూడెంట్స్ చూసాం, మనకి అక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు అంటే వాళ్ళు ఏ విధంగా ఇచ్చారంటే వాళ్ళ ర్యాంక్ ఒకటి అయితే వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ వేరేగా ఉంది. సో అందుకోసమే వాళ్ళకైతే సీట్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఫస్ట్ మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అంటే మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో అసలు ఏంటి మీ యొక్క ర్యాంక్కి ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది, మేము ఏ విధంగా తెచ్చుకోవాలి, ఆ కాలేజ్ అసలు కట్ ఆఫ్ తెచ్చుకునే ఛాన్స్ ఉందా, ప్రతిదీ కూడా లిస్ట్ అనేది రెడీ చేసుకుని ఆ తర్వాత మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ వీలైనంత వరకు కూడా పెడుతూనే ఉండండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ లిమిట్ అయితే లేదు. సో మీరు ఎన్ని కాలేజెస్ పెడితే మాత్రం అంతలాగా మీ సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది లాస్ట్ టైం చాలామంది 20-30 పెట్టేసి అయిపోయింది అనుకుంటున్నారు. బట్ లాస్ట్ టైం కూడా అలాగే చేశారు. అందుకే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే రాలేదు. సో సెకండ్ ఫేజ్లో సీట్ రావాలంటే మాత్రం మ్యాక్సిమం 50-60 వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే కొద్ది ఏదో మూలన మనకు అక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో సెకండ్ ఫేజ్లో సీట్ ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇదే ఫైనల్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా లేదు. వాళ్ళు చెప్పేశారు ఫైనల్ ఫేజ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేయండి. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ ఫామ్స్ దగ్గర వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. అది ఎనేబుల్ అయ్యాక అప్పుడు మన వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. సో వన్స్ అక్కడ యాక్టివేట్ అయ్యాక ఖచ్చితంగా మీకు అయితే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఒకవేళ మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అడగండి. డెఫినెట్గా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.